అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణిగారు రచించిన ఏది నిన్నటి స్వప్నం నవల 3వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, మమ్మీ మీ బీనాకి ఫోన్ చేస్తుంది. ఎందుకు? నువ్వు ఇంకా ఇంటికి రాలేదని. ఇప్పుడు వచ్చేసానుగా, అన్నం పెట్టు మమ్మీ అంది. నేను మళ్ళీ చేస్తుంటే, బీనా వాళ్ళు పూనా వెళ్ళారు, ఇంటికి లాక్ ఉంది అంది. నేను ఫోన్ పెట్టేసి నేను చేస్తున్న నెంబర్ చెప్పి, ఇది కరెక్టేనా అడిగాను. కాదు, ఈ గాడిద చెప్పాడా? శుద్ధ తప్పు. 650336 రాంగ్ నెంబర్ అని చెప్పారా అడిగింది లోపలికి వెళుతూ. నేను ఫోన్ బొగ్గుకి ఆనించుకుంటూ అనుకున్నాను, నిజమే రాంగ్ నెంబరే, కానీ ఆ సంగతి నేను అడిగాక కదా వాళ్ళు చెప్పాలి. జాగ్రత్తగా నేను ఇంతసేపు చేసిన నెంబర్ డైరీలో నోట్ చేసుకుని పిల్లలకి అన్నం పెట్టడానికి లేచాను. మధ్యాహ్నం పనంతా అయ్యాక టీవీ ముందు కూర్చుని ఆన్ చేశాను. పరమ సుత్తి సీరియల్. ఒకే మాట సోఫాలో కూర్చుని పదే పదే అంటోంది ఆ హీరోయిన్. హీరో నవ్వుని ముఖమంతా పులుముకొని గొప్ప అందగత్తును చూస్తున్న ఎక్స్ప్రెషన్ బలవంతంగా కళ్ళలోనికి తెచ్చుకుంటూ, పర్వాలేదు, ఎందుకొచ్చారో చెప్పండి అంటున్నాడు. అబ్బే ఏమీ లేదండి, అది అది ఏమీ లేదు. ఆవిడ సిగ్గుని మొహంలో తిలకించలేక ఆ డైరెక్టర్ బొటనవేలు అరిగిపోయేటట్లుగా నేలను రాయిస్తున్నాడు. చెప్పండి, పర్వాలేదు, మీరెందుకొచ్చినా సరే నేనేమీ అనుకోను. అతను అదే మాట 111వ ఎక్కాలు అప్పచెప్పినట్లు చెప్పాడు. అది అది అబ్బే ఏమీ లేదు. కొంపతీసి డైలాగ్స్ మర్చిపోలేదు కదా అనిపించింది నాకు. పర్వాలేదు చెప్పండి 112వ అతను అడిగాక ఆమె నోరు తెరిచింది. సరే, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. అది అది అని సాగదీస్తుంది. అది అతని ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఎంతో నటించేయాలన్నంత తపనతో అడిగాడు. అది మరేమో. ఆమె మొహం మీద ఫ్రీజ్. తర్వాత భాగం రేపు అని పడింది. నిజమే, నాటకం అనే ప్రక్రియని రేప్ చేస్తున్నట్లే ఉంది ఈ సీరియల్ అనుకున్నాను. ఇంకొక సీరియల్ గ్యాప్ లేకుండా ప్రారంభమైపోయింది. అలనాటి అహల్యని రాయిని చెయ్యలేదా, అనసూయని అవమానించలేదా, సీతని నిప్పును కాల్చలేదా అంటూ అంతంత గొప్ప విషయాలు ఈనాడెందుకు జరగకూడదు? మనమేం తక్కువ తిన్నాం? అంత ఎమోషనల్గా ఒక స్త్రీ భరతనాట్యం చేస్తూ పాడుతోంది. టైటిల్ అపనిందలట. చిరాకేసి ఆఫ్ చేసేశాను. మామూలు కుటుంబ కథల్లో కూడా సడన్గా రౌడీలు, విలన్లు, హత్యలు, కిడ్నాప్లు, రేపులు సహజమే అన్నట్లుగా ఉంటున్నాయి ఈ సీరియల్స్. ఇంకా అత్తలని చూస్తే పరమ వ్యాంపుల అలంకరణలు, కోడళ్ళు మరీ సత్యకాలపు పతివ్రతలు, అంతులేని కష్టాలు, అనంతమైన ఎత్తుకి పై ఎత్తులును. నిద్రొస్తుంది. పడుకుందామా అనుకుంటే నా బ్లాక్ డైరీ కనిపించింది. నిన్నటి రాంగ్ నెంబర్ ప్రహసనం గుర్తొచ్చి చేతిలోనికి తీసుకున్నాను. ఈరోజైనా వేరే వాళ్ళు తీసి మాట్లాడతారేమో చూద్దాం అని నెంబర్ వెతికి చేశాను. కౌన్ బనేగా కరోడ్పతికి ట్రై చేసినప్పుడు ఇలాగే ఊపిరి బెగబట్టి అవతల రింగ్ అవ్వడం కోసం వేచి ఉండేవాళ్ళం. ఫోన్ తీశారు. రాంగ్ నెంబర్. కట్ అయింది. అది రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు. కంఠంలో విసుగు, కోపం ఈరోజు ఎక్కువగా వినిపించాయి. ఈసారి చేయగానే వాళ్ళకన్నా ముందే నేను మాట్లాడాలని నిర్ణయించుకుని మళ్ళీ చేశాను. చాలాసేపు రింగ్ అయింది. తీయగానే, మీతోనే మాట్లాడాలి, ప్లీజ్ పెట్టేయకండి అనే లోపుగానే ఫోన్ పెట్టేసిన ధ్వని. నేను ఉసూరుమన్నాను. అసలు ఎవరై ఉంటారు? నా బుర్రలోనికి రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఒకవేళ ఎవరైనా క్రిమినల్స్ కాదు కదా, ఇంటి వాళ్ళు ఊరెళ్ళినప్పుడు లోపలికి దూరారేమో. ఇలాంటి ఆలోచన వచ్చాక నేను టెలిఫోన్ డైరెక్టరీ తెచ్చి నెంబర్ ఎదురుగా ఉండే అడ్రస్ కోసం వెతికాను. సన్ఫ్లవర్ మార్గ్, ఈస్ట్ కాకతీయ నగర్, ఫ్లాట్ నెంబర్ 65. నాకు పెద్దగా అరవాలనిపించింది. అది మా కాలనీ నెంబరే. మాది 178. 65 అంటే పార్క్ అవతల వైపున ఉన్న కామేశ్వరరావు గారి ఇంటి వైపున వస్తుంది. వాళ్ళది 70 అని నాకు ఆవిడ చెప్పింది. ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఒక పెద్ద డిటెక్షన్ చేస్తున్న దానిలా ఫీల్ అయ్యాను. లేచి అద్దంలో ఒకసారి చూసుకుని జడ సవరించుకుని చీర మార్చుకున్నాను. కీ తీసుకుని బయటికి వెళ్ళబోయి ఆగి మళ్ళీ ఒకసారి వంటగదిలో స్టవ్ సరిగ్గా ఆఫ్ చేశానో లేదో చూసి బయటికి నడిచాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలే
మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న తేడా తెలియజెప్పేది. వీధంతా నిర్మానుషంగా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లాళ్ళు సీరియల్స్ చూసే వేళ కదా. పాపం మగవాళ్ళు ఆఫీసుల్లో ఎప్పుడూ సెటిల్ అయిపోయి టీవీ బాధలు తప్పించుకుని ఉంటారు. నేను ఏదో పని మీద వెళుతున్నట్లు గబగబా నడవాలా, లేక కాలక్షేపానికి వెళుతున్నాను కాబట్టి నెమ్మదిగా నడవాలో అర్థం కాలేదు. అయినా బస్టాండ్లో ఉన్న కుర్రాళ్ళు, షాపుల వాళ్ళు ఏదో పని మీదే వెళ్తున్నానని అనుకోవాలని వేగంగా అడుగులు వేశాను. పార్కు కనిపించగానే నా గుండె ఎందుకో ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది. నేను ఆ ఇంటి తలుపు కొట్టాలా? అందులో ఏ భయంకరమైన సైకోనో, కిల్లరో, దొంగో ఉంటే? పోనీ పక్క వాళ్ళకి ఈ సంగతి చెప్పి ఎంక్వైరీ చేద్దామా అంటే జయంత్కి పెద్ద ఉద్యోగి అని గొప్ప పేరు ఉంది ఆ కాలనీలో. పెళ్ళానికి మతి చెలించింది పాపం అనుకోరు కదా. 63, 64 నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా 65 వచ్చేసింది. అల్లిబిల్లిగా బోగన్విల్లా గోడల నిండా అల్లుకుని ఉంది. గేట్ చిన్నదే, లోపల ఇల్లు స్పష్టంగా కనబడుతోంది. చాలా అందమైన నమూనా, కానీ తోటంతా శుశ్రూష లేక ఎండిపోయినట్లుగా ఉంది. కాస్త పాడుబడ్డ కళ కనిపించింది. ఒక్క నిమిషం ఆగి చెప్పులో రాయి దూరితే కాలు విదులుస్తున్నట్లు నటించి పరికించి చూశాను. ఒక అమ్మాయి పని మనిషిలా ఉంది. ఆకులో అన్నం పట్టుకుని బయటికి వచ్చింది. నేను చూస్తుండగానే గేటు తీసి బయట చెట్టు కింద ఆ ఆకుని పెట్టింది. అన్నం చెద్దన్నంలా లేదు. విచిత్రంగా అప్పుడే వండినట్లు సన్నగా పొగలొస్తున్నాయి. 4 వీధి కుక్కలు ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి ఆత్రంగా తినసాగాయి. ఆమె లోపలికి వెళ్ళిపోతుంటే నేను పిలిచాను, అమ్మాయి, నిన్నే, ఆగు. ఆ అమ్మాయి ఆగి విచిత్రంగా చూసింది. ఏంటమ్మా అంది. ఈ ఇంట్లో ఎవరుంటారు అడిగాను. బాబుగారు అంది. నేను నిరాశపడలేదు. ఇంకాస్త తెలివిగా అడగాలనుకుని, అమ్మగారి పేరేమిటి అన్నాను. తెలియదు అంది. ఉసూరుమన్నాను. గేటు మీద పేరు కోసం వెతికాను. శేఫాలిక అని మాత్రం రాసి ఉంది. స్వప్నవాసవ దత్తలో చదివిన శేఫాలిక పుష్పాలు గుర్తొచ్చాయి. తెలుగువాళ్లే, అమ్మయ్య అనుకున్నాను. మా పాప క్లాస్ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుంది, అందుకు. చిన్నపిల్లలున్నారా అడిగాను. లేరమ్మా, బాబుగారు ఒక్కరే ఉంటారు. ఈ ఇల్లు కాదు, పక్కన అడగండి అని ఆమె చెప్తుండగా లక్ష్మి అని లోపల నుంచి పిలుపు వినిపించింది. వస్తున్నా బాబూ అంటూ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. మొత్తానికి ఏ వివరం లాగలేకపోయినా దొంగలు అయితే లేనట్లే అనుకుంటూ పరాజితలా వెనక్కి తిరుగుతుండగా మిసెస్ జయంత్, మిసెస్ జయంత్ అని ఎవరో పిలిచినట్లయింది. వెనక్కి తిరిగి చూస్తే కారాపి కిటికీలో నుంచి తల బయటికి పెట్టి మిసెస్ బెనర్జీ నన్నే పిలుస్తోంది. నవ్వుతూ దగ్గరికెళ్ళాను. ఆవిడని క్లబ్లో 1-2 సార్లు కలిశాను. శ్రియా బొమ్మలు పెట్టుకుంటే వచ్చి నాలాగా కాళ్ళకి పసుపు రాయమని అడిగి రాయించుకుని బోలెడు సంబరపడింది. ఏమిటి మా వీధికొచ్చారు అడిగింది. ఇది మీ వీధా ఆనందంగా అడిగాను. అవును, ఆ చివర గుల్మోహర్ చెట్టు లేదు, అదే మా ఇల్లు, రండి అంది. అబ్బే వద్దులండి అని నేను అనటం, పర్వాలేదు రండి అని ఆవిడ అనటం టీవీ సీరియల్లా సాగకముందే కారు ఎక్కాను. ఆవిడ పిల్లల గురించి, మా వారి బిజినెస్ గురించి ఆగకుండా బోలెడు ప్రశ్నలు వేసి తెలుసుకుంది. వాళ్ళు ఇంట్లో ఇద్దరం కారు దిగాం. లోపలికి రండి అంది మిసెస్ బెనర్జీ కళ్ళకున్న గాగుల్స్ తీసి చేత్తో పట్టుకుంటూ. నేను గేటు దగ్గరే నిలబడి ఆ వీధికి ఇంకొక చివరనున్న 65వ నెంబర్ ఇంటిని కుతూహలంగా చూస్తున్నాను. ఏమిటి చూస్తున్నారు అడిగింది. ఆ చివరి ఇంట్లో ఎవరుంటారు అడిగాను. రామనాథమయ్యర్ ఉండేవారు అంది. ఉండేవారా, మరి ఇప్పుడు అడిగాను. ఎవరో మీ తెలుగు వాళ్లే కొనుక్కున్నారట, మా పని మనిషి చెప్పింది. ఆ ఇంట్లో ఆడవాళ్ళెవరూ కనిపించరట అంది. ఎవరైనా రిటైర్డ్ పర్సన్ కొనుక్కుని ఉంటారు అన్నాను. అదేం కాదు, యంగ్ పర్సనే, రోజూ బ్రీఫ్ కేస్తో కారులో ఎక్కి వెళ్తూ కనిపిస్తాడు. రండి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అంది. ఆమెతో అసలు విషయం చెప్పేద్దామని అనిపించినా ఊరుకున్నాను. ఆవిడని మిసెస్ బెనర్జీ అని నేను, మిసెస్ జయంత్ అని నన్ను ఆవిడ పిలుచుకుంటున్నాం. మా పేర్లే మాకు తెలియదు, అతని గురించేం అడుగుతాను. కాసేపు ఆవిడ చేతి పనులను మెచ్చుకుని తోటలో మొక్కల గురించి తెలుసుకుని తర్వాత అడిగాను, మీ పేరేమిటి? పొడమి నవ్వుతూ చెప్పింది. చక్కని తెలుగు పేరులా వినిపించిన సంస్కృత మూలం నుండి పుట్టిన బెంగాలీ పేరు.
నా పేరు విని ఆవిడ కూడా అలాగే బెంగాలీ పేరులాగే ఉంది అని సంతోషించింది. చాయ్ తాగాక ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానించి ఇంటికి బయలుదేరాను. మళ్ళీ 65 ముందు నుండి వెళుతూ ఉంటే నా గుండె కొట్టుకుంది. నేను గేటు దగ్గరికి రావటం, గేట్లోంచి కారు బయటికి రావటం ఒకేసారి జరిగిపోయాయి. నేను ఉత్సుకతగా చూశాను. డ్రైవింగ్ సీట్లో తెల్లని పొడవాటి వ్యక్తి సిగరెట్ నోట్లో పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతను కారుని టర్న్ చేసుకుని వెళ్లేదాకా ఆగి నడిచాను. నాకెంతో రిలీఫ్గా ఉంది. నాతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని నేను చూశాను. అతను నేను ఊహించుకుంటున్నట్లు కురూపి కాదు, క్రిమినల్ కూడా కాదు. ఆ ఫేస్ నాకు బాగా చూసిన ఫేస్ లాగే అనిపించింది కూడాను. ఎవరైనా ప్రముఖుడేమో, అందుకే ఫోన్లో అలా తప్పించుకుంటూ ఉంటున్నాడేమో అనుకున్నాను చివరగా. మమ్మీ, హోమ్ ఫర్ ది ఏజ్డ్ కోసం చందాలు వసూలు చేస్తున్నాం. ఇక్కడ అమౌంట్ రాసి ఇక్కడ సైన్ చెయ్యి అన్నాడు జబర్దస్తిగా తేజ. వాడి వెనకాల ఇంకొక 2 పిల్లలున్నారు. ఏమిటి ఈ పేర్లన్నీ? వీళ్ళంతా నిజంగా డోనర్సేనా, లేదా మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి రాసేశారా? ఆ లిస్ట్ చూస్తూ నవ్వుతూ అడిగాను. నో, వీఆర్ నాట్ చీటర్స్ ఆంటీ అందో అమ్మాయి. నేను నవ్వి అమౌంట్స్ అన్నీ చూశాను. ఎవరూ 20-30కి మించి ఇవ్వలేదు. మిస్సెస్ బెనర్జీ కూడా 30 ఇచ్చింది. ఫ్లాట్ నంబర్ 65. ఆ అడ్రస్ చూడగానే నా కళ్ళు ఆగిపోయాయి. ఎదురుగా సంతకం ఉంది. కలిపిరాతలో కె కుమార్ అని అర్థమైంది. ఎదురుగా 500. నేను తేజ తల మీద ముద్దుగా మొట్టి, 5 పక్కన 2 సున్నాలు పెట్టావు చూసావా, ఇది 50 అయి ఉంటుంది అన్నాను. సాధారణంగా ఇలాంటి చందాలన్నీ తెలిసిన వాళ్ల పిల్లలన్న మొహమాటానికే ఇస్తుంటాము. 20 లేదా 30 దాటనివ్వం. నో మమ్మీ, అంకుల్ ఈజ్ రియల్లీ వెరీ కైండ్. $500 ఇచ్చాడు అన్నాడు ఆనందంగా తేజ. నేను ఆశ్చర్యంగా, నువ్వు ఆయనతో మాట్లాడావా అడిగాను. శ్రీరాముణ్ణి చూశానన్న తానీషాని ఈర్ష్యగా చూసిన రామదాసులా. నో, సర్క్యులర్ చూపించాను. అంకుల్ లోపలికెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చి సైన్ చేశారు. మాట్లాడలేదు. నేను థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి ఎక్కువసేపు అక్కడే ఉంటే పెద్దవాళ్ల మనసు మారిపోతుందని పరిగెత్తుకొచ్చేశాను అన్నాడు. వాడి మాటలకి నేను నవ్వాను. మమ్మీ, అట్లీస్ట్ 100 ఇవ్వు, బాగుండదు లేకపోతే. మీ అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఉంటారక్కడ అన్నాడు. మీ అమ్మా నాన్న లాంటి వారు ఉండరా? కోపం నటిస్తూ అడిగాను. ఇప్పుడే అలా అని చెప్పలేను అన్నాడు. ఓర్నీ అనుకున్నాను. మాట వరుసకు కూడా మీరు అక్కడెందుకుంటారు అనలేదు వాడు. తేజ వెళ్ళిపోయాక మళ్ళీ అతను గుర్తొచ్చాడు. చాలా హుందాగా ఉన్నాడు. కుక్కలకు అన్నం వండించి పెట్టిస్తాడు. వృద్ధాశ్రమాలకి అడగగానే 500 తీసిచ్చాడు. సైకో ఎలా అవుతాడు? మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేశాను. ఎంగేజ్ సౌండ్. అతను ఎవరితోటో మాట్లాడుతున్నాడు కాబోలు అని ఉత్సాహంగా మళ్ళీ రాత్రి దాకా ఏ పని చేస్తున్నా మధ్యలో వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. అది మోగలేదు. బహుశా తీసి పక్కన పడేసి ఉంటాడు. ఆదివారం తేజ నేను వెళ్ళేసరికి బస్సు నిండా జనం ఉన్నారు. చంద్రసదన్ రిసార్ట్స్ వాళ్ళు పువ్వులు చేతికిచ్చి స్వాగతం చెప్పారు. వరుసగా 4 బస్సుల నిండా జనంతో, పిల్లల గోలతో బస్సు స్టార్ట్ అయింది. బస్సు స్టార్ట్ అవగానే ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి చిన్న జుట్టుతో, పెద్ద బొట్టుతో, చెవులకి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుని, జీన్సు టీషర్టుతో పాత కొత్త కలగలుపులా వచ్చి దట్టంగా మెరూన్ కలర్ లిప్స్టిక్ వేసిన తన అందమైన పెదవులు తెరిచి, ఐఎమ్ సోనాలి, మీరంతా ఒక్కొక్కరే లేచి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. తర్వాత ఆ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఈ సైడ్ కూర్చున్న వాళ్ళకి మధ్యన అంత్యాక్షరి పోటీ మొదలవుతుంది అంది. ఒక్కొక్కరే లేచి తాము ఎవరితో వచ్చారో చెప్పి ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని నిలబెట్టి ఆ తర్వాత తమ పేరు, వృత్తితో పరిచయం చేసుకుంటున్నారు. నా వంతు రాగానే నేను నిలబడి నా పేరు చెప్పి హౌస్ వైఫ్నని చెప్పి కూర్చున్నాను. ఆ తర్వాత అంత్యాక్షరి మొదలైంది. తెలుగు, హిందీ, ఎవరికొచ్చిన భాషలో వాళ్ళు పాడుతున్నారు. సోనాలి స్కోరర్గా వ్యవహరిస్తోంది. నేను బోలేరే ఏ విహారా చందన్కి బదన్ పాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి మొత్తం పాడాలి అని డిమాండ్ చేశారు. నేను పాడుతూ ఉంటే అందరూ మంత్రముగ్ధులై విన్నారు. ఆప్ హమారా లతాజీ హై అంది సోనాలి నవ్వుతూ. తేజ తన ఫ్రెండ్స్ వైపు గర్వంగా చూశాడు. ఎన్నో ఏళ్లుగా మోగపోయిన గొంతు విప్పి పాడుతున్నట్లు నాకు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. పాత పాటల మీద నాకున్న కమాండ్ చూపించాను. అందరం బస్సు దిగి రిసార్ట్స్కి వెళ్ళేటప్పటికీ ఉపాహారాలు సిద్ధంగా ఉన్నాయి.
అందరం స్నేహితుల్లా కలిసిమెలిసిపోయాం. మిస్టర్ కుమార్, రాత్రంతా నిద్రలేదా మీకు? సోనాలి ఒక వ్యక్తిని పరామర్శిస్తూ అంది. నేను అటు చూశాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు తింటున్న పలహారాలు చూడండి. మసాలా దోశ, ఇడియాప్పం, శ్రీఖండ్, రసగుల్లా, ఢోక్లా, పొంగలి. ఇన్ని స్టేట్ల వంటకాలని ఒకే చోట చూడటం బాగుంది కదూ. ఈ క్రియేటివిటీ అంతా మిస్టర్ కుమార్ది. రాత్రంతా ఏర్పాట్లు చేస్తూ పాపం ఇక్కడే ఉన్నారు. ఈయన ఎన్నో హోమ్ ఫర్ ది ఏజ్డ్ పీపుల్స్కి సహాయార్థం రకరకాల ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. ఈరోజు మనం ఇక్కడ టికెట్స్ కొని చాలా గేమ్స్ ఆడబోతున్నాం. అవన్నీ చైల్డ్ రిలీఫ్ ఫండ్కి వెళతాయి. ఇవన్నీ నిస్వార్థంగా చేస్తున్న కుమార్కి మన క్లాప్స్ ద్వారా అభినందనలు చెప్దామా? సోనాలి మాట పూర్తవకముందే అంతా చప్పట్లు కొట్టారు. నో, ఇవన్నీ ఏమిటి, నేను వెళ్ళిపోతాను. అతను చిరాగ్గా మాకు అభిముఖంగా తిరుగుతూ అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. తేజ వెంటనే నా కొంగులాగి, మమ్మీ, 500 రూపీస్ డొనేషన్ ఇచ్చిన అంకుల్ ఈయనే అని అరిచాడు. కుమార్ ముఖంలో ఎంతో చిరాకు, చెప్పరాని అలజడి కనిపించాయి. అతను వేసుకున్న తెల్లని కుర్తా, పైజామా, షేవ్ చేయని గెడ్డం చూస్తే బాగా అలసిపోయిన వాడిలా కనిపించాడు. కానీ ఆ అలసట శారీరక శ్రమ వల్ల కాదనిపించింది. నాకు అతనితో వీలు చేసుకుని మాట్లాడేసేయాలని కోరిక ఆగటం లేదు. అందరూ ఫలహారాల హడావిడిలో ఉన్నారు. నేను అతన్ని జనం మధ్యలో వెతుక్కుంటూ ప్లేట్తో వెళ్ళాను. ఒకచోట గుంపుగా పిల్లల్ని పెట్టుకుని వాళ్లతో కబడ్డీ ఆడిస్తూ కనిపించాడు. ఇప్పుడు అతని మొహంలో అంత చిరాకు లేదు, ప్రశాంతంగా కనిపించాడు. నేను తింటూ దూరంగా నిలబడి అతన్నే గమనించాను. అతను నవ్వినప్పుడు కళ్ళు బాగా చిన్నవవుతాయి. ఆ నవ్వు, ఆ కళ్ళు ఈ జీవన ప్రయాణంలో చూసినట్లే అనిపిస్తున్నాయి. కానీ ఎక్కడో గుర్తు రావటం లేదు. కుమార్ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏదో చెప్పాడు. అందరూ పొలోమంటూ పరిగెత్తారు. అతనొక్కడే ఒంటరిగా నిలబడి ఉండగా నేను అతని వైపు అడుగులు వేశాను. నమస్తే. చేతులు జోడించటానికి వీలు లేక కొద్దిగా తల వంచి అన్నాను. అతను బదులుగా తల ఊపి వేగంగా ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఆగండి, మీతో మాట్లాడాలి, తొందరగా అనేశాను. సారీ, ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, మర్యాదగా అని తిరస్కారంగా వెళ్ళిపోయాడు. ఫోన్లో చేసిన అవమానం కంటే ఇది ఎక్కువ అనిపించింది. మీరు ఇక్కడ ఉన్నారా, రండి, మనకి పిల్లలకి క్రికెట్ మ్యాచ్ అట. ఉత్సాహంగా బస్సులో పరిచయం అయిన ఒక ఆవిడ నా చెయ్యి పట్టి లాక్కెళ్ళింది. ఆడుతున్నానే కానీ మాటి మాటికి అతను చేసిన అవమానమే నాకు గుర్తొస్తుంది. లంచ్ టైంలో అతని కోసం వెతికాను. ఎక్కడా కనిపించలేదు. సోనాలి కనిపించగానే దగ్గరికి వెళ్ళి అడిగాను, మీరు ఉదయం పరిచయం చేసిన కుమార్ ఏం పని చేస్తారు? ఆయన ఎక్స్ సర్వీస్ మెన్. ఈ సోషల్ వెల్ఫేర్ ఫంక్షన్స్కి చాలా పెద్ద మొత్తాలు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆయనకి పిల్లలు, వృద్ధులు అంటే చాలా ఇష్టం. ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్స్ లాంటివి మాకు తెలియవు. శాస్త్రి అనే ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేసి మేము ఆయనతో కమ్యూనికేట్ చేస్తుంటాం. ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఇన్ని చేసి ఈయనతో పరిచయం చేసుకోవాలనిపించింది, అందుకు. ఆయన ఎవరితోనూ మాట్లాడరు, సర్వీస్ చేసి కాముగా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అలాగే వెళ్ళిపోయారు, చూశారుగా అంది. వెళ్ళిపోయారా? ఆశ్చర్యంగా అడిగాను. అవును. తేజ దగ్గరికొచ్చాడు. వాడి చేతిలో చేపలాంటి గాలిపటం ఉంది. మమ్మీ, ఇది పైకెళ్ళాక ఎంత బాగుంటుందో తెలుసా? రా చూపిస్తాను. కుమార్ అంకుల్ ఇలాంటివి మా అందరికీ ఇచ్చారు. టోనీకైతే మాన్స్టర్ ఫేస్తో ఉన్నదిచ్చారు అని నన్ను లాక్కెళ్ళాడు. ఆకాశంలో వింత వింత ఆకారాలతో ఉన్న రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. సాయంత్రం పోటీల్లో నెగ్గిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మ్యూజికల్ చైర్స్లో, అంత్యాక్షరిలో నాకు ప్రైజులు వచ్చాయి. అంతకన్నా విలువైనవి చాలా మందితో స్నేహాలయ్యాయి. అందరం ఒకళ్ళకొకళ్ళం ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నాం. సోనాలి, మధు, కులకర్ణి, విజేత అనే అమ్మాయిలు అప్పటిదాకా హోస్ట్లుగా వ్యవహరించారు. వాళ్ళు మా అందరికీ తమాషాగా ఉన్న టోపీలు పెట్టి ఈ రోజంతా మాతో గడిపినందుకు ధన్యవాదాలు. మీరు కొన్న టికెట్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక అనాథకి వైద్యం జరుగుతుంది. ఇంకొక ఆర్ఫన్ విద్యావంతుడవుతాడు. మీరు స్పెండ్ చేసిన ఈ రోజుల్లో క్షణాలన్నీ చాలా విలువైనవి అన్నారు. నేను సోనాలి చేపెట్టుకుని, శాస్త్రి గారి నెంబర్ ఇవ్వండి, కుమార్ గారితో నాకు పనుంది అన్నాను. ఆమె నవ్వి ఓకే అని ఆయన విజిటింగ్ కార్డు తీసిచ్చింది. శాస్త్రి, సిటిజన్ ఆఫ్ ఇండియా అంతే ఉంది ఆ కార్డు మీద. పైన ఫోన్ నెంబరు, కింద అడ్రస్సు. థ్యాంక్ యూ సోనాలి, నవ్వుతూ చెప్పాను.
తేజ చాలా ఉత్సాహంగా ఫ్రెండ్స్ అందరికీ వీడ్కోలు చెప్పి బస్ ఎక్కాడు. వాడి చిన్న చిన్న చేతులలో మొయ్యలేనన్ని బహుమతులు, వాడికి రకరకాల గేమ్స్లో వచ్చాయి. వాడి ఒడి బరువుగా ఉంది, నా మనసు బరువుగా ఉంది. నా పర్సులో ఉన్న శాస్త్రి గారి నెంబర్ చాలా బరువుగా అనిపిస్తుంది. అతని గురించి శాస్త్రి ద్వారా తెలుసుకోవటమే నా జీవిత ధ్యేయమా అన్నంత టెన్షన్గా అనిపిస్తుంది. అది ఇల్లు కాదు, చిన్న కుటీరం. పైన హిందుస్థాన్ అని రాసి ఉంది. పొడవాటి హాలు, మధ్యలో గాంధీ మహాత్ముడి విగ్రహం ఉంది. కొందరు పిల్లలు నిశ్శబ్దంగా చాప మీద కూర్చుని చదువుకుంటున్నారు. బయట విశాలమైన ఆవరణలో ఒక వస్తాదు లాంటి వ్యక్తి కుర్రాళ్ళకి మల్లయుద్ధం నేర్పిస్తున్నాడు. తాలింఖానాలో ఉండే సామాగ్రి కూడా ఆ గదిలో ఉంది. ఇంకొక పక్క వీణ, హార్మోని, తబలా లాంటి ఇన్స్ట్రుమెంట్స్ బల్ల మీద నీట్గా కవర్ చేసి ఉన్నాయి. ఎవరు కావాలమ్మా? ఒక ముసలావిడ వచ్చి అడిగింది. ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి నుదుట తిరుచూర్ణం పెట్టుకుని ఉంది. చేతిలో రుద్రాక్షమాల ఉంది. శాస్త్రి గారిని కలవాలి అన్నాను. దాదాని పిలుస్తాను, కూర్చోండి అని ఆవిడ లోపలికి వెళ్ళింది. వాతావరణం అంతా అతి నిశ్శబ్దంగా, అంతే పవిత్రంగా ఉంది. ఎక్కడో మంచి గంధం అరగదీస్తున్న వాసన ఆహ్లాదంగా వస్తోంది. కుర్రవాళ్ళు చెప్పులు విడిచి లోపలికొచ్చి గాంధీ ముందు పళ్ళెంలో ఉన్న కుంకుమ తీసి నుదుటిన పెట్టుకుని ప్లేట్లో ఉన్న మిన్రీ బిళ్ళలు నోట్లో వేసుకుని నమస్కారం చేసి వెళుతున్నారు. ఇలాంటి గాంధీజీ ఆలయం నేను ఈ ఊళ్ళో ఉందని విననైనా లేదే అనుకున్నాను. పప్పుచారు గుమగుమలాడుతోందా? అయితే ఇక దింపేయవచ్చు అన్న మాటలతో పాటు గరిట పట్టుకున్న ఒక సాల్తీ హాల్లోనికి వచ్చింది. 5 అడుగుల పొడవుతో, సన్నగా, బట్టతలతో, ముక్కు మీదకి జారిన కళ్ళజోడుతో భలే తమాషాగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరమ్మా, ఏం కావాలి అన్నాడు నన్ను చూసి. నేను లేచి నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసి శాస్త్రి గారిని కలవాలి అన్నాను. వీడే వీడే ఆ శాస్త్రి. గరిట చూస్తున్నావేమిటి? సాయంత్రం వంట మొదలుపెట్టేశాను మరి అని నన్ను కూర్చోమని సైగ చేస్తూ ఆయన పద్మాసనం వేసుకుని చాప మీద కూర్చున్నాడు. చంద్రసదన్ రిసార్ట్స్ వాళ్ళు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ గురించి తెలిసింది. మీరు కుమార్ గారికి ఫ్రెండ్ అని తెలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాను. ఏమ్మా, ఏమైనా సమస్య? సహాయం కావాల్సి వచ్చావా అడిగారాయన దయగా. అవునండి, నా సమస్యల్లా ఆ కుమార్ గారే అన్నాను. కుమారా? ఆయన టక్కున తలెత్తి ఆశ్చర్యంగా చూశారు. అవునండి, ఆయనతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. ఆయన నాతో మాట్లాడటం లేదు. అంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలని వచ్చాను. అలా అని ఆయన సంఘానికి దూరంగానూ లేరు, సోషల్ వర్క్ చేస్తున్నారు. ఒకరోజు నేను అనుకోకుండా ఆయన నెంబర్కి ఫోన్ చేశాను అంటూ మొత్తం పోసగుచ్చినట్లు వివరించాను. శాస్త్రి గారు ఏ భావం లేకుండా అంతా విన్నారు. ఆఖర్న చిన్నగా నవ్వారు. ఆ తర్వాత అతనితో మాట్లాడడం కష్టం. నేను అతను ఫోన్ చేస్తేనే మాట్లాడతాను. రోజు ఏదో ఒక టైంలో దాదా ఏం చేస్తున్నావు అని అడగటానికి చేస్తాడు. అతని వల్ల జరగాల్సిన మంచి పనులు ఏమైనా ఉంటే చెప్తాను. వీలైనంత సహాయం చేస్తాడు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు. సాయంత్రం మాతో భజన చేస్తాడు. రాత్రి భోజనం చేస్తాడు. వెళ్ళేటప్పుడు నాతో ఇంకా ఎన్నాళ్ళు బతకాలి దాదా, జీవితం బోర్ కొడుతుంది అంటాడు. నేనేం చెప్పినా వింటాడు. అతనికి నచ్చినా నచ్చకపోయినా ఎదురు చెప్పడు. నచ్చకపోతే చచ్చినా ఆ పని చేయడు. నచ్చినవి వెంటనే చేసేస్తాడు. ఆర్మీలో మేజర్గా చేసొచ్చాడు. దేశం కోసం ప్రాణాలివ్వటానికైనా సిద్ధమే. మనుషులంటే అతనికి భయం. ఎవరినీ దగ్గరికి రానివ్వడు. అతని గురించి నాకు ఇంతే తెలుసు అన్నాడాయన. నేను నిరాశగా, మరి అతనితో మాట్లాడడం కుదరదా అన్నాను. నీ నెంబర్ ఇచ్చి వెళ్ళమ్మా, అతనితో చెప్తాను. అయినా నీకెందుకమ్మా అంత కుతూహలం? అతని జీవిత శైలి అది. అతని దోవన బతకని అన్నాడాయన. అంత మంచి మనిషి ఇంత అనంతమైన, సముద్రమంత లోతైన, ఆకాశమంత విశాలమైన ఒంటరితనం ఎందుకు భరించాలి? గుడ్ సిటిజన్గా అతని గురించి మనం ఆలోచించకూడదా? నిజంగానే బాధపడుతూ అడిగాను. ఇంత దూరం ప్రయాస కోచి నీలాంటి ఇల్లాలు వచ్చినప్పుడే నువ్వు సిన్సియర్గా అతని ఒంటరితనం గురించి బాధపడుతున్నావని తెలిసింది. కానీ సాగరాన్ని మదించటం, పర్వతాన్ని కదల్చటం మన వల్ల అయ్యే పని కాదమ్మా అన్నాడు. పోనీ ఈ రకంగానైనా మీలాంటి మహనీయులతో పరిచయం కలిగింది. మీకు కుమార్ గారు ఎలా పరిచయం అడిగాను. సరిహద్దు కాల్పుల్లో కుమార్తో పాటు ఎదురు కాల్పులు జరుపుతూ నా కొడుకు అమరుడయ్యాడు.
ఆ వార్త నాకు చెప్పటానికి మొదటిసారి నా ఆశ్రమానికి వచ్చాడు. ఎవరు అని అడిగితే మేజర్ కుమార్గా కాదు, దాదా నీ బిడ్డగా వచ్చాను అన్నాడు. అతడు అలాగే పిలుస్తాడు, కానీ నాకు మాత్రం నా కొడుకు శివాజీ అతనిలో కనిపిస్తాడు. నేను లొడలొడా వాగుతూ ఉంటాను. కుమార్ గంభీరంగా చిరునవ్వుతో వింటాడు. వద్దు, కాదు, సరే, బావుంది, ఈ మాటలే ఎక్కువగా అతని నోటి నుండి వినిపిస్తాయి. ఒక్కోసారి అతను తండ్రిలా నా అల్లరంతా ఓపిగ్గా భరిస్తున్నాడా అనిపిస్తుంది అని ఆయన గళ్ళున కళ్ళల్లో చిప్పిల్లిన నీరు తుడుచుకున్నారు. మీరేం చేసేవారు అడిగాను. చాలా చేశాను. ఆర్ఎస్ఎస్లో తిరిగాను. తీవ్రవాద్ అన్నారు. ఎమర్జెన్సీ టైంలో జైల్లో పెట్టారు. అండర్ గ్రౌండ్లో కొంతకాలం గడిపాను. మళ్ళీ పైకొచ్చాను. పేదల తరపున గళం విప్పి మాట్లాడితే నక్సలైట్ అన్నారు. లాఠీలతో కొట్టారు. ఉన్న ఒక్క కొడుకు పోయాక వినోబా భావే గారు చూపిన బాటలో నా భూమంతా పేదలకి రాసిచ్చేసి ఇదొక్కటే ఉంచుకుని ఇక్కడికి చేరాను. నాకున్నది ఒకే గది, కానీ అదో పెద్ద ప్రపంచం. ఇందులో తాలింకానా ఉంది, సంగీత పాఠశాల ఉంది, గ్రంథాలయం ఉంది, రాత్రి పయోజన విద్య చెప్పే బడి ఉంది, అనాథలకి ఆశ్రమం ఉంది, మంచితనం అనే మతం పుచ్చుకున్న వారికి మహాత్ముడి ఆలయం ఉంది అని. ఎలా ఉంది మా ప్రపంచం? నవ్వుతూ అడిగారు ఆయన. అద్భుతం అన్న మాటకి అర్థంలా ఉంది. నవ్వి మనస్ఫూర్తిగా చెప్పాను. వస్తూ ఉండమ్మా, సౌదామిని, అమ్మాయికి పండ్లు తీసుకునిరా అన్నారు. ఒక చిన్న పిల్ల ఆకులో ఖర్జూరం పండ్లు తీసుకొచ్చి ఇచ్చి చెప్పింది, జై హింద్ అని. జై హింద్ అప్రయత్నంగా అన్నాను. ప్రతిరోజు ఇలా అనుకునే ఈ మనుషులెంత ధన్యులో అనిపించింది. అప్రయత్నంగా వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాను. ప్రణామం ఎప్పుడూ ప్రయత్నపూర్వకంగా చేయకూడదు, మనసులోంచి రావాలి. విజయీభవ అన్నారు. మీకు ఫోన్ చేయొచ్చా సంశయంగా అడిగాను. ఇది రాంగ్ నెంబర్ కాదు, ఎవరికైనా రైట్ నెంబరే అని చెప్పి భళ్ళున నవ్వారు. మళ్ళీ అంతలోనే ఉండి నా చేతి పప్పుచారు రుచి చూసి వెళ్ళవా అడిగారు. ఇంకొకసారి దాదా అన్నాను. ఆ ఇంటి గుమ్మం దాటుతుంటే మాతృభూమిని వదిలి పరాయి దేశం వెళుతున్నంత బాధగా అనిపించింది. ఖర్జూరం పండు ఎండినది తప్ప ఇలా రసంతో మధురమైన పాకంతో ఉన్న దానిని తినటం ఇదే మొదటిసారి. మనసంతా తీయబడింది. మన సంస్కృతి, సాంప్రదాయం సంజీవిని ఔషధాల్లాంటివి. చచ్చిన ఆత్మల్ని సైతం చైతన్యవంతం చేస్తాయి, జవజీవాల్ని నింపుతాయి. జై హింద్ ఎంత మధురంగా ఉంది. ఆ రోజు పిల్లలు ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో లేనని తేజ అలిగాడు. పని మనిషి బ్రెడ్డు జాము పెడితే తినలేదు. శ్రియ త్వరగా వచ్చిందట. కాఫీ కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ వంటింట్లో పాలన్నీ వలకబోసింది. జయంత్కి వరుసకి మేనత్త ఒక ఆవిడ మనమల్ని తీసుకుని వచ్చి నా కోసం చాలాసేపు ఎదురుచూసి వెళ్ళిందట. ఆ పిల్లాడు ఒట్టి గీక్ బాయ్, నా బొమ్మలన్నీ విరక్కొట్టాడు. చాక్లెట్స్ ఇస్తే అన్నీ నాకి మళ్ళీ అక్కడే వదిలేసి వెళ్ళాడు. తేజ నేరాలు చెప్పాడు. ఎవరైనా వాడికి నచ్చకపోతే వాణ్ణి గీక్ బాయ్ అనేస్తాడు. జయ ఆంటీ, సుధా ఫోన్ చేశారు అన్నాడు. పనిపిల్ల పొద్దున్న నేను ఉతకమన్న చున్నీ ఉతికి ఆరేయకుండానే వెళ్ళిపోయింది. చూసావా, నువ్వు లేకపోతే ఇంట్లో అది పని ఎగ్గొట్టేస్తుంది అరుస్తూ కంప్లైంట్ చేసింది శ్రియ. 5 నిమిషాల పనికి అరగంట అరిచి గొడవ చేస్తుంది, కానీ పని చేయదు. నేను తేజాకి పాలల్లో కాన్ఫ్లెక్స్ వేసి ఇచ్చి నాకు శ్రేయకి కాఫీ కలిపి తెచ్చాను. డాడీ ఫోన్, తేజ కేక పెట్టాడు. నేను కాఫీ కప్పు కింద పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందుకున్నాను. ఎక్కడికి వెళ్ళావు? 2 సార్లు చేశాను. ఆయన గొంతులో విసుగు. ఫ్రెండ్ ఇంటికి. ఎందుకు చేశారు అడిగాను. ఒక సెల్ తీసుకెళ్తూ ఉండు, నిన్ను పట్టుకోవటం కూడా కష్టమైపోతుంది చివరికి. ఆ చివరికి అనటం చాలా హేళనగా అన్నాడు. ఈరోజు ఆస్ట్రేలియా నుండి ఒక ఫ్రెండ్ వస్తే నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశాను. ఏమైనా స్పెషల్స్ చెయ్యి. మొహం ఆముదం తాగినట్లు పెట్టి ఉంటావు. అదేం అక్కర్లేదు, నువ్వు తినే వెజిటేరియనే చెయ్యి. బయటికి తీసుకువెళదామంటే వాడే వినకుండా సిస్టర్ని చూడాలి, పిల్లల్ని చూడాలి అంటూ సరదా పడ్డాడు. ఇక్కడ ఫార్మాన్యూటికల్స్ ఫ్యాక్టరీ పెడతాడట, పనికొస్తాడులే అనిపించింది. డ్రింక్స్లోకి మంచింగ్స్ ఏమైనా తెప్పించు అని పెట్టేశాడు. ఫ్రెండ్ని భోజనానికి పిలవటానికి కూడా ఎంతవరకు పనికొస్తాడు అని చూసుకోవటం
ఉత్తమ వ్యాపారి లక్షణమే కావచ్చు, కానీ ఉత్తమ ఫ్రెండ్ లక్షణమా అనుకున్నాను. వంటిల్లు శుభ్రం చేయటానికే అరగంట పట్టింది. కూరలు తరుగుతూ, శ్రియా, హాల్లో కర్టెన్స్ మార్చమ్మా, డాడీ గెస్ట్ని తీసుకొస్తున్నారు అన్నాను. నో మమ్మీ, నేను చదువుకోవాలి, నిర్మోహమాటంగా వెంటనే వచ్చింది సమాధానం. పిండి కలిపి పెట్టి గోబీ మంచూరియా చేస్తూ ఆలోచించాను. మా చిన్నప్పుడు ఇలా చెప్పటానికి కుదిరేదా? నేను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఆఖరి అత్తయ్య పురిటికి వస్తే పొద్దుటే చలిలో లేచి బాయిలర్ అంటించే డ్యూటీ నాకే చెప్పేది అమ్మ. అందరి ఇళ్లల్లోనూ పిల్లలు ప్రొద్దుటే లేచి వాకిలి పాచి చేసి ముగ్గులు పెట్టేవారు. పాల సీసాలు కూడా తెచ్చేవాళ్ళు. పాల నుండి వచ్చేటప్పుడు నాన్నమ్మ పూజ కోసం పారిజాతాలు ఏరుకురావటం కూడా మర్చిపోకూడదు. బియ్యం ఏరాలి, కూరలు తరగాలి, అత్తయ్యకి రాత్రిపూట గోళీ సోడా కిళ్ళి తెచ్చిపెట్టడం, ఇంటికి చుట్టాలొస్తే అమ్మ నాన్నమ్మ పిండి వంటలు చేస్తూ ఉంటే పక్క నుండి కావలసినవి అందించటం, తర్వాత శుభ్రం చేయటం, ఆ పనులన్నీ నావే. ఇప్పటి పిల్లలు నోళ్లల్లో సిల్వర్ స్పూన్స్ పెట్టుకుని పుట్టారు. ఆ మాటకొస్తే మా ఇంట్లోనూ పెద్ద వెండి చెంచా ఉండేది. కంచాలు చెంబులు పాత్రలు అమ్ముకున్నాక నాన్నమ్మ సందుంపెట్లో అదొక్కటే మిగిలి ఉండేది. ఆవిడ అరకు తాగటానికి ఎప్పుడైనా మాకు మందు పోయాలంటే అది నోట్లో దూచేది. ఎంత కాలకోట విషమైనా అంత చెంచా అంగిడిదాకా దూరి ఉక్కిరిబుక్కిరి చేస్తూ ఉంటే గుటకేసి తీరాల్సిందే. మొదటిసారి ఉగ్గు కూడా దానితోటే నాకు పోసిందట. మరి నేను సిల్వర్ స్పూన్తో పుట్టినదాన్నే కదా, ఎందుకు ఇంత చాకరీ? టేబుల్ మీద మ్యాట్స్ మార్చి డిన్నర్ సెట్లో భోజన పదార్థాలు సర్దేటప్పటికి 4 గంటల కాలం పట్టింది. చాలా అలసటగా నీరసంగా అనిపించింది. ఈ మాట జయంత్తో అంటే మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెషర్ పాన్ ఇవన్నీ ఉంటేనే ఇంత అలసిపోతున్నావే, మీ పుట్టింట్లోలాగా రుబ్బురోట్లో చేస్తే ఇంకెంత అలసిపోయేదానివో అంటారు. అప్పుడు నేను మా అమ్మ నాలా బజారు పనులకి, బిల్లులు కట్టుకోవటానికి, పిల్లల స్కూళ్ళకి పరిగెత్తాల్సి వచ్చేది కాదు. ఇంత టైం ప్రకారం మరబొమ్మలా పనిచేయాల్సి వచ్చేది కాదు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళం సహాయం కూడా చేసేవాళ్ళం అని చెప్తే అతనికి అర్థం కాదు. నడుం నమిలేస్తుంది అంతసేపు నిలబడి వంట చేస్తే. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. కాసేపు నడుము వాలుద్దామనిపించినా మళ్ళీ జయంత్ వచ్చేసరికి నేను ఫ్రెష్గా తయారయ్యి కనిపించకపోతే అలుగుతాడని టవల్ తీసుకుని బాత్రూంలోనికి నడిచాను. జయంత్ ఫ్రెండ్ మధుసూదన్, అతని భార్య ఊర్మిళతో పాటు వాళ్ళ మేనల్లుడు సాకేత్ కూడా వచ్చాడు. ఇంజనీరింగ్ చేస్తున్నాడట. రాగానే పరిచయాలు చేసుకోవటం, శ్రియా అతను వీడియో గేమ్స్ అంటూ దాని గదిలోనికి వెళ్ళిపోయి పక్కపక్కలాడటం నాకెంతో చిరాగ్గా అనిపించింది. శ్రియా ఇంకా చిన్నపిల్ల కాదు. అది వేసే మోడర్న్ డ్రెస్లో దాని వయసు దాగటం లేదు. అతను ఇంజనీరింగ్ చేస్తున్న యువకుడు. అతనితో ఆటలేమిటి? ఏమన్నా అంటే మమ్మీవన్నీ బీసీ నాటి బుద్ధులు అనేస్తుంది. జయంత్ దానికి పెద్ద సపోర్టు. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి. మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు, మీ ప్రసన్న.